మీరు ఇంటర్వ్యూకి వచ్చినందుకు కాదు థ్యాంక్స్, కానీ ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినందుకు థ్యాంక్స్. ఎందుకంటే మీ హెల్త్ మన రిలీజ్ అయిన తర్వాత మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత నలిగిపోయారో సినిమా రిలీజ్ ముందు నాకు తెలుసు. కాబట్టి ఇంకా మీరు పూర్తిగా ఫిజికల్గా కూడా సెట్ అవ్వాలి. అవును, కొంచెం తెలుసు నాకు. ఇలాంటి సిచ్యుయేషన్లో కూడా వచ్చినందుకు మా హిట్ టీవీ తరఫున, మా ప్రేక్షకులందరి తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇప్పుడు మీరు తీసుకునే ప్రతి సినిమా ఒక పెద్ద కొండ. మీరు ఏది తీసినా, ఓ ట్యాక్సీ వల్ల కానీ, తర్వాత బేబీ కానీ, ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ కానీ, అసలు మీరు సింపుల్గా ఆలోచించలేరండి. సింపుల్గా ఆలోచిస్తే జనాలు పక్కన పెట్టేస్తారు ఈ మధ్య. ఏదో పెక్యులర్గా ఆలోచించి ఏదన్నా కొంచెం డిఫరెంట్గా ఇవ్వకపోతుంటే, అంటే మనం తీసే సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ కాదు కదా, అప్కమింగ్ స్టార్స్ అంటాం. మా మీద సినిమాకి థియేటర్కి రావాలంటే ఏదో ఒకటి ఇవ్వాలి, అన్యూజువల్గా ఉండేది. కానీ అది వెతకడం కూడా కష్టమే కదా బాగా. అందుకే నా అన్ని ఇయర్స్ పడుతుంటాయి సినిమాలు రావడం. కరెక్ట్. నేను ఎందుకంటే బేబీ టైంలోని నేను అదే ఫీల్ అయ్యాను. ఇలాంటి కథ చేయడం కష్టం, ఇలాంటి కథను టేకప్ చేయడం కష్టం, ప్రొడ్యూస్ చేయడం కష్టం. అవును, మీరు ఇల్లు కూడా అమ్మేసి బేబీకి ఏంటండి మీ గట్స్? ఇంకంతే, మన సినిమా ప్యాషన్తో వచ్చాం, సినిమా కోసం ఏమైనా చేయాలి, అంతే అంతే అంతే. కానీ అంటే సినిమా మీద కన్నా కూడా మీ మీద మీకు నమ్మకం ఎక్కువ కదా బేసిక్గా. అంటే నేను ఎంచుకున్న కథల మీద ఆటిని తీసుకెళ్లే పర్సన్స్, రాజేష్ లాంటి పర్సన్స్, రాహుల్ సంక్రత్యం లాంటి పర్సన్స్, వాళ్ళ మీద నమ్మకం ఎక్కువ. ఇప్పుడు రవి, నేనంటే ఇప్పుడు ప్రాజెక్ట్ మీద కథ మీద నమ్మకం ఉంటుందండి. ఏదో ఒక యాంగిల్లో ఆ నమ్మకం పెట్టుకోకపోతే తీయరు కదా. బట్ మీరు ఎలాగా మొత్తం రిస్క్, మొత్తం స్టేకు దాంట్లో, అంటే ఏసీడీసీ అనమాట. కానీ మీరు ఏసీడీసీ అనుకోరు దాన్ని, ఇది 100% గ్యారంటీ హిట్ అని అనుకుంటారు. అది అనుకోవడం మీకు సేఫేనండి ఎప్పుడైనా? ఇన్ జనరల్గా అడుగుతున్నా. ఇప్పటివరకు సేఫ్ అయింది. మరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ నేను ఫస్ట్ ఇది కొడతానే కాన్ఫిడెన్స్తోనే దిగుతా. అంటే మళ్ళీ కాన్ఫిడెన్స్ లేకపోతే ముందు మళ్ళీ మార్కెట్ నమ్ముతాం. కరెక్ట్. సో ముందు మన నమ్మకం అనేది చూపించాలి, అప్పుడు జనం మనల్ని నమ్ముతారు. ఓకే. సో ఆ నమ్మకానికి బలమైన కథ ఉండాలి. సో నేను ఎంచుకున్న కథలన్నీ బలమైన కథలు. సో ఆ కథ నుంచి వస్తున్న కాన్ఫిడెన్స్. అదేలేండి. బట్ ఎక్కడ ఏ టైంలో కూడా మనం రిస్క్ చేస్తున్నామా లేదా రిస్క్ జరుగుతోందా మనకు తెలియకుండా అన్న మూమెంట్స్ ఏ ఉండవండి మీకు? రిస్కే, సినిమా అనేది రిస్కే. బట్ తెలిసే రిస్క్లోకి వచ్చాం కాబట్టి, సర్కస్ రింగ్లోకి వచ్చినప్పుడు ఇంకా అది రిస్క్ అనేది కాదు. ఈ రిస్క్ మనం గెలవాలి అని పోరాడాలి, అంతే. రిస్క్ అనేది అయితే మనం ఏ రోజైతే సినిమా స్టార్ట్ చేసామో అది 80% ఎప్పుడు రిస్కే అది. బట్ మనం చేసేదే రిస్కీ బిజినెస్. అంటే కొన్ని సేఫ్ మెజర్మెంట్స్ పెట్టుకుంటారు కదండి సినిమా అనగానే. ఇప్పుడు మీరు ఆ మెజర్మెంట్స్ కూడా లేకుండా పూర్తిగా ఏదో ఎక్కడో అవుట్ ఆఫ్ ది వరల్డ్లోకి వెళ్ళిపోతారు సినిమా చేయడానికి. అంటే ఇందులో కొంత సేఫ్, అంటే ఇప్పుడు నేను సాయిరాజ్ కలిపి చేయడం అనేది కొంత సేఫ్, కిరణ్ లాంటి హీరో ఉండటం కొంత సేఫ్, మిగతాది రిస్కే. అంటే ఇప్పుడు ఈ సినిమా చెన్నై లవ్ స్టోరీ గురించి నేను మాట్లాడట్లేదు. అసలు నా బేసిక్గా బేబీ దగ్గర నుంచే నాకు ఆ డౌట్, వీళ్ళకి రిస్క్ అనిపించదా ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు? రిలీజ్ అయ్యి థియేటర్లో పడి ఆడియన్స్ శభాష్ అనే వరకు కూడా దాన్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. అవును కదా, మీ గుడ్డి నమ్మకం తప్పితే అక్కడ. అలా కనిపించలేదా మీకు ఎప్పుడు? ఇది ఏమవుతుంది రేపు ఉదయం పడి? ఎందుకంటే మొన్న సాయి రాజేష్ గారు కూర్చొని చెప్పాడు నాకు ఇంటర్వ్యూలో, నాకు నచ్చలేదు బేబీ, అయిపోయాం మనం అనుకున్నాను నేను అని. మీకు అనిపించలేదు అలాగే? నేను కాన్ఫిడెంట్గా ఉంటాను. రాజేష్ కొద్దిగా భయపడుతుంటాడు, నేను కాన్ఫిడెంట్గా ఉంటాను. అదేలేండి, అదే ప్రమోషన్స్ ఇమోషన్స్. రాజేష్ ఎమోషన్స్, మనం ప్రమోషన్స్. ఇది ఆడుద్ది అనేది అవుతుంటా. ప్రివ్యూ జరుగుతుంటది కదా ప్రసాద్, ఐమాక్స్ లో వేస్తాం మా ప్రివ్యూ. ఆ స్క్రీన్ 4 పక్కన ఒక టేబుల్ ఉంటుంది, బల్ల ఉంటుంది, సిమెంట్ బెంచ్. అవును, దాని మీద కూర్చుంటాం. ఆ 2-3 అవర్స్ అయిపోయాం, దొరికేసాం. ఈసారి మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక తక్కువ బడ్జెట్ లో ఫన్ ఏదో సేఫ్ సినిమా తీసి బయట రావాలి, నేను ముంచుతా, నువ్వు నన్ను ముంచుతా, అలా మీ ఇద్దరం ఒకళ్ళు చెప్పుకుంటూ
ఆ 2.5 hours మా కాన్వర్సేషన్ చాలా బాగుంటది. అవునా? ఇందులో ఇలాంటి తప్పు చేసాం, అందులో అలాంటి తప్పు చేసాం, దొరికేసాం ఈసారి. ఉమ్. మా వెళ్ళిపోయే వాళ్ళు అందరూ వచ్చి కంగ్రాట్స్ చెప్తుండే, ఇక్కడేదో తెలిసిన వాళ్ళే కొద్దిగా సినిమా అయితే దొరికేసాం, ఇలాగ ఉంటది. దేనికి అనుకున్నారు బేబీకే చెన్నైలో? చెన్నై లవ్ స్టోరీ దేనికైనా మాకు లోపల చూసేటప్పుడు చూడలేం, అందరూ చూస్తుంటారు కదా, ఈ సీన్కి నవ్వుతున్నారా, ఈ సీన్కి రియాక్షన్ వచ్చిందా, పైగా మనం చేసే ఎమోషనల్ సినిమాలు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అన్నది లోపల మనం, మామూలు సినిమాలు కొన్ని ఫన్ సినిమాలు అయితే యాక్షన్ సినిమాలో క్లాప్స్ కొడుతుంటారు, అవును. దీనికి అలా కాదు, అలా చూస్తుంటారు. వాళ్ళు లోపల ఏం ఫీల్ అవుతున్నారో మనకు తెలియదు, మనకు ప్యాక్ అయిపోద్ది, బయట కూర్చొని అయిపోయింది దొరికేసాం ఇది